బైబిల్ గ్రంథంలో చూస్తే గిద్యోను అనే వ్యక్తిని దేవుడు దర్శించాడు. గిద్యోన్ని దర్శించక ముందు ఇశ్రాయేలీలంట దేవునికి ప్రార్థన చేయడం మానేశారంట. దేవుని బిడ్డలను గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని బిడ్డవే, బాప్తిసం తీసుకున్నావు, నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, మందిరానికి వస్తున్నావు, నువ్వు అన్నీ చేస్తున్నావు. నువ్వు కొన్ని రోజుల తర్వాత నీకు డబ్బు రాగానే, నీకు ఆరోగ్యం రాగానే, నీకు అంతమంది బంధువులు నిన్ను ప్రేమిస్తూ ఉంటే నువ్వు దేవుడి మందిరాన్ని మానేసి నువ్వు ఇంట్లో కూర్చుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను గుర్తు చేసుకోవడం ఆపేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అదేందండి, నేను అంతకుముందు చేశా కదా, ఇప్పుడు నువ్వు గుర్తు చేసుకోవడం మానేశావు కాబట్టి దేవుడు నిన్ను గుర్తు చేసుకోవడం మానేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇశ్రాయేలీలంట దేవుని మర్చిపోయారంట. దేవుడు కూడా మౌనంగా ఉన్నాడంట. ఏం మౌనంగా ఉన్నాడు తెలుసా? మిద్యానీయులు వచ్చి ఇశ్రాయేలీల కళ్ళము మీద ఉన్న ధాన్యమును తీసుకొని పోతుంటే చూస్తా ఉన్నాడంట. ఎందుకు చూస్తున్నాడు? వాళ్ళు అడగలేదు, నేను సహాయము చేయలేను. మొదటిసారి వచ్చి తీసుకెళ్లారంట. వీళ్ళు అడగట్లా, దేవుణ్ణి అడగట్లా. వీళ్ళ సొంత బలం ఏందుందా? ఏందిరా మిద్యానీయులు వచ్చారా, లే వాళ్ళు మనం యుద్ధం చేద్దాం అని వీళ్ళ బలంతో పోతున్నారంట. కానీ దేవుడికి ప్రార్థన చేసి దేవుడిచ్చే బలముతో పోవట్లేదంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గర్వం వచ్చిందండి, గర్వం. కొంతమందికి స్వస్థత, ఆరోగ్యం రాగానే ప్రార్థన చేసుకుంటే స్వస్థత వచ్చిద్దా అని గర్వంగా మాట్లాడతారు చాలామంది. హాస్పిటల్ ఉన్నాయిగా, పోవచ్చుగా అంటారు. హాస్పిటల్కి వెళ్ళే ముందు నీవు దేవుడికి ప్రార్థన చేస్తే నువ్వు దేవుని బిడ్డవి. చప్పట కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలా, గట్టి కొట్టాలా. యుద్ధానికి వెళ్ళే ముందు ఇశ్రాయేలీలు ప్రార్థన చేస్తే దేవుడు సహాయం వస్తుంది. చప్పట కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలా. యుద్ధం చేయడానికి కత్తులున్నాయి, బల్లెలున్నాయి, రథాలున్నాయి, గుర్రాలున్నాయి, కానీ దేవుడి సహాయం కావాలి. నీకు కత్తులున్నాయి, గుర్రము స్వారీ చేయడానికి నీకు అంత బలం ఉంది, అంతా ఉంది, నేను యుద్ధం చేయగలనంటే నీ భ్రమ. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. హాస్పిటళ్ళు ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు, ఇక నా దగ్గర చేతిలో డబ్బులు ఉన్నాయి, నేను హాస్పిటల్కి వెళ్తానంటే అది వారి భ్రమ. వారు స్వస్థత పొందాలంటే అది దేవుడి సహాయము. చప్పడగొడి గట్టిగా దేవుడి మహిమ పొందుతాం, గట్టి కొట్టాలా. 7 సంవత్సరాల పాటు వాళ్ళు బాధింపబడుతున్నా మిద్యానీయులు వచ్చి వారు విత్తనాలు వేసుకొని అది బాగా ఏపుగా పెరిగిన తర్వాత ఆ ధాన్యాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నా వీరు దేవుడికి మొర్ర పెట్టలేదు. కానీ వీరి దగ్గరున్న ఆస్తి అంతా కరిగిపోతున్నప్పుడు, గుర్తుపెట్టుకోండి, డబ్బు అంతా తరిగిపోతున్నప్పుడు, వీరి దగ్గరున్న బలమంతా ఉడిగిపోయినప్పుడు, హీన దశ. చదవండి అమ్మ ఒకసారి న్యాయాధిపతుల గ్రంథములో 6వ అధ్యాయము చదవండి ఒకసారి. 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. ద్రోహులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించును. చాలు. తర్వాత మళ్ళీ చదవండి, 6వ వచనం చదవండి. 6 దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు మొర్ర పెట్టిరి యెహోవాకు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొదటిసారి వారు యుద్ధానికి వచ్చినప్పుడు సొంత బలాన్ని పెట్టుకొని వాళ్ళు వెళ్ళారు. రెండోసారి యుద్ధానికి వచ్చినప్పుడు సొంత బలాన్ని పెట్టుకొని యుద్ధానికి వెళ్ళారు. అయితే రాను 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 ఇశ్రాయేలీలు ఏమైపోయారంట? హీన దశ. ఏ దశ అంట చెప్పండి, ఏ దశ? కొంతమంది అదేనండి సమస్య. ముందే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి సహాయం నీకు వస్తుంది, అంత హీన దశలోకి నువ్వు వెళ్ళవు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీ బలము ఎవరంట? నా బలము దేవుడే అని నువ్వు నమ్మితే నువ్వు ధనం మీద నీ యొక్క బలాన్ని, నా ధనము నన్ను కాపాడిద్ది అనుకో. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లేకపోతే నాకున్న బంధు బలము నన్ను కాపాడిద్ది అనుకో. కొంతమంది చూడండి ఎంత పిచ్చి అంటే మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటారు. ఎవరి మీదండి?
ఈ మనుషులు నన్ను కాపాడతారేమో, ఈ మనుషులు నాతో కూడా వస్తారేమో, ఈ మనుషులు నా సమస్యలో, నా ఆపదలో నాతో కూడా ఉంటారేమో అని వారిని నమ్ముకుంటారు. కానీ దేవుని బిడ్డ, దేవుని యందు నీవు ఆశ్రయించి కానీ దేవుడి బలము నాకు కావాలని నువ్వు ప్రార్థన చేస్తే నీకున్న ఏ కొంచెమైనా దానిలో దేవుని సహాయం నీకు రాబోతుంది. చప్పడగొట్టని గట్టిగా దేవునికి స్తోత్రం. ఎవరి పని? యుద్ధం చేయడం ఎవరి పని? మిద్యానీయులు తరమడం ఎవరి పని? ఇశ్రాయేలు పని. మరి ఇశ్రాయేలు పని ఇప్పుడు ఎవరు చేయాలి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయలేదు కాబట్టి దేవుడు కూడా మౌనంగా చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేశావో, ఎప్పుడైతే నువ్వు అడిగావో, ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చి దేవాని మొర్ర పెట్టావో, ఇజ్రాయెలైట్స్ క్రైడ్ అంటు గాడ్ అని ఉంది. దేవునికి స్తోత్రం. ఏడ్చారంట. హల్లెలూయా. మొర్ర పెట్టడం అంటే తెలుసు కదా, ఏడవడం. దేవుడి దగ్గర ఎప్పుడు నేర్చావా? దేవుడి దగ్గర ఎప్పుడన్నా నీ బాధలను బట్టి దేవా అన్నావా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే కొంతమందికి హృదయం కొవ్విపోయి ఉంటుందండి. హృదయం ఏమైపోయి ఉంటుంది చెప్పండి? క్రొవ్వినది అయిపోయి ఉంటుంది. ఎవరికైనా తెలుసా హృదయం కొవ్వింది? ఈ మధ్య ఏమంటారు తెలుసా హాస్పిటల్ డాక్టర్లు? గుండె కొలెస్ట్రాల్ వచ్చిందండి అంటున్నారు. ఏమొచ్చిందంట? కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అంటే ఏదో కాదు, గుండె కొవ్వు పట్టింది. దేవునికి స్తోత్రం చెప్పండి. కొత్త పేరు కొలెస్ట్రాల్ ఎంత ఉందో చూసుకోండి. అసలు ఆ కొలెస్ట్రాల్ లేకుండా చేసేవాడు మన దేవుడు. చప్పడగొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలా. ఆ కొలెస్ట్రాల్ తీసేస్తాడు. ఆ కొలెస్ట్రాల్, ఆ కొవ్వు, ఆ హృదయానికి ఉన్నటువంటి ఆ కొవ్వుని సున్నతి చేస్తాడు మన దేవుడు. చప్పడగొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలా, గట్టి కొట్టాలా. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 36. ద్వితీయోపదేశకాండం 36. మరియు నీవు బ్రతుకుటకై నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. చప్పడగొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు బ్రతుకున్నట్లు నీ హృదయమునకు సున్నతి చేస్తానంటున్నాడు. సున్నతి అంటే తెలుసు కదా, ఎక్కువైన దాన్ని తొలగించటం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి నేను వెనక పక్క పూల చెట్లు ఉన్నాయి. పూల చెట్లు అమ్మగారు పెంచుతుంటారు. ఆ పూల చెట్లలో రోజా పూలు ఉన్నాయి. రోజా పూలు చాలా బాగా పెరుగుతుంటాయి కదా. రోజా పూలు చూస్తే అందంగా కనపడుతుంటాయి. అయితే బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆపు అంది. ఆపంగానే ఇప్పుడే వస్తానని చెప్పి ఆ పక్కన షాప్ ఉండి ఆ షాపులోకి వెళ్ళింది. ఎంత పెద్ద కత్తి తీసుకుంది. ఏ కత్తి? కత్తి కాదు, కత్తిరా. దేవుని స్తోత్రం. కత్తిరా ఇంత పెద్దగా ఉంది. నేను ఏది అంత పెద్దగా ఉంది ఏంది, దాన్ని తీసుకొచ్చుకో, ఏంది దీన్ని ఏం చేస్తావు అని అడిగా. అంటే నీకు తెలియదులే పా అంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరేలే అని వస్తే ఆ పెద్ద కత్తిరతో ఏం చేస్తుంది? ఆ రోజా చెట్లకు ఉన్నటువంటి కొన్ని అనవసరమైనటువంటి కొమ్మల్ని కట్ చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఉంచచ్చుగా వాటిని. కట్ చేయడం దేనికి అంటే అవి కట్ చేస్తేనే లేత గులాబీలు ఇంకా బాగా పెరుగుతాయి, చెట్టుకు ఆరోగ్యం అని చెప్పింది. చప్పడగొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలా. ఈరోజు మన హృదయంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్, చెడు కొవ్వు ఏదైతే మన జీవితాన్ని పాడు చేస్తుందో దాన్ని పారద్రోలేవాడు, దాన్ని కట్ చేసేవాడు దేవుడైన యెహోవా. చప్పడగొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలా. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు కొలెస్ట్రాల్ పెరగంగానే హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో డాక్టర్లు ఏదైనా చేస్తారు వాళ్ళు కూడా. దేవుని స్తోత్రం. వాళ్ళకంటే పరమ వైద్యుడు నీ గుండెలో కొవ్వును తీసివేయబోతున్నాడు. చప్పడగొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలి. హల్లెలూయా. నీ హృదయములో సున్నతి చేయబోతున్నాడు. నీ హృదయములో వాక్యము వెళ్తుండగానే, వాక్యము జ్వరబడుతుండగానే, వాక్యముని చెవుల్లో నుండి వెళ్తుంటుంటే అది హృదయంలోకి వెళ్ళి హృదయంలో ఉన్న చెడు కొవ్వునంతా కూడా ఏం చేస్తుంది? కరిగించి నీకు దీనత్వాన్ని దయచేయబోతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలి. హల్లెలూయా.
అవునండి, అందుకే ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే హీన దశకు వెళ్ళారో అప్పుడు వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేస్తున్నారంట, దేవా మమ్మల్ని రక్షించయ్యా, మమ్మల్ని కాపాడయ్యా, మేము తిండి కూడా తినలేకపోతున్నామయ్యా, ఈ మిద్యానీలు వచ్చి కళ్ళం మీద ఆఖరికి అంతా వాటిని జల్లెడబట్టి ఆఖరికి మేము తీసుకొని ఆ నోట్లో పెట్టుకోవాలనుకునే సమయంలో వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఎంత దుర్మార్గులయ్యా వాళ్ళు, మా యొక్క కష్టార్జితాన్ని వారు ఎత్తుకొని పోతున్నారయ్యా అని బాధపడి ప్రార్థన చేశారు. ఈరోజు లేరా చాలామంది నెలంతా కష్టపడి సంపాదించుకొని రాగానే 1వ తేదీ 2వ తేదీ రాగానే పిల్లోడికి డెంగ్యూ వచ్చిందయ్యా అనగానే పరుగున హాస్పిటల్కి వెళ్ళిపోయి ఆ డెంగ్యూకి రక్త కణాలు ఏమైపోయాడు కింద పడిపోయినాయి అనగానే అయ్యా 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 దేవా రక్త కణాలు పడిపోయినట్టయ్యా, డాక్టర్ అంటున్నాడు అయ్యా మేమేం చేయలేమంటున్నాడు అయ్యా అనగానే హీన దశలో నువ్వు దేవుడికి కన్నీరు గార్చలేదా? చప్పడ కొట్టని గట్టి కొట్టాలా. దేవుడు ఎవరండి? దేవుడంటే డబ్బులకు దేవుడు లొంగుతాడా? దేవునికి స్తోత్ర. నువ్వు దేవుడిని డబ్బులతో కొనగలవా? కృతజ్ఞతగా ఇవ్వాల్సిన కానుక మాత్రమే డబ్బు. చప్పట కొట్టండి గట్టి కొట్టాల. కృతజ్ఞతగా నా దేవుడు నన్ను రక్షించుకున్నాడు, నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నా దేవుడు నాకు మేలు చేశాడు అని ప్రేమతో నువ్వు కానుక ఇవ్వాలా. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. అంతేగాని నీ డబ్బులతో దేవుడిని నువ్వు కొనలేవో. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డ చాలా మంది జీవితాలు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మొర్రపెట్టలేదా? నెలంతా కష్టపడి సంపాదించిన ఆ డబ్బు ఏమైపోయిందంట? వ్యర్థముగా వెళ్ళిపోయింది.